ఓయ్ పిల్లలు, ఇటు రండి. ఈరోజు మీకు ఇంకొక కథ చెప్తాను. అది అడవిలోని బడి. అక్కడ మింకు అనే కోతి చాలా అల్లరి పనులు చేస్తూ ఉండేది. ఒక ఎండగా ఉన్న ఉదయం, తాబేలు టీచర్ తరగతి కోసం ఒక బుట్ట నిండా జ్యూసీ మామిడి పండ్లను తీసుకొచ్చారు. ఒక్కొక్కరికి ఒక్క మామిడి పండు మాత్రమే అన్నారు తాబేలు టీచర్. ఆ పండ్లు చాలా రుచిగా కనిపిస్తుండడంతో మింకు రెండు తీసుకున్నాడు. కానీ కొద్దిసేపటి తర్వాత ఒక మామిడి పండు కనిపించకుండా పోయింది అని టీచర్ టార్టాయిస్ చూశారు. ఎవరు తీసుకున్నారు అని అడిగారు. మింకుకి చాలా అపరాధ భావం కలిగింది. అతను నెమ్మదిగా చేయి పైకి ఎత్తాడు. టీచరుగారు, నన్ను క్షమించండి, నేను ఒక పండు ఎక్కువ తీసుకున్నాను అని చెప్పాడు. తరగతి అంతా ఆశ్చర్యంగా చూసింది. కానీ తాబేలు టీచర్ నవ్వాడు. మింకు, నిజాయితీగా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. అది చాలా ధైర్యమైన పని. కోపం తెచ్చుకొని తిట్టే బదులు ఆయన మింకుకి ఒక ప్రత్యేకమైన స్టిక్కర్ ఇచ్చాడు. నిజాయితీ పరుడు. నీతి: నిజాయితీ ఎల్లప్పుడూ గొప్ప బహుమతినిస్తుంది. తప్పు చేసినా దానిని ధైర్యంగా ఒప్పుకోవడం చాలా మంచి లక్షణం.